హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ వచ్చేసి మనకి రిలీజ్ అయితే అవబోతున్నాయి. మరి అది ఎప్పుడు చూడడానికి అందుబాటులో ఉండబోతున్నాయో చూద్దాము. మరి చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే స్పెషల్గా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే టక్కని నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చాలా తక్కువ శాతం మంది కొడుతున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీ దగ్గరికి రీచ్ అయితే అవుతూ ఉంటుంది. అలానే లైక్, షేర్, కామెంట్ వీడియో అనేది నచ్చినట్టయితే చేసేయండి. స్పెషల్గా హైప్ అయితే మర్చిపోకండి గైస్. మరెందుకు ఆలస్యం, మనకి ఏ మూవీ ఎప్పుడు చూడడానికి అందుబాటులో ఉండబోతుందో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ది పెట్ డిటెక్టివ్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. రీసెంట్గానే అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఒరిజినల్ ఫిలిం. ఇందులో వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ అండ్ షరాఫుద్దీన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. అనుపమ నుంచి ఈ ఇయర్ రిలీజ్ అయిన థియేట్రికల్ 5th ఫిలిం అనమాట. సో ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ November 28 G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మలయాళం ఒక ఆడియోనే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగు ఉన్నట్టు కన్ఫామ్ అయితే కాలేదనుకోండి. మేబీ ఫ్యూచర్లో G5 నుంచి తెలుగు డబ్బింగ్ తీసుకొని రావచ్చు, మూవీ బాగుంటే. నెంబర్ 2, కుట్రం పురిందవన్. గైస్, ఇది సోనీ లీవ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో విద్యార్థ్ అండ్ పశుపతి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో సిరీస్ నుంచి వచ్చిన ట్రైలర్ కట్ అనేది మీరు చూసారా? సో చూసినట్టయితే అది చాలా బాగుందన్నమాట. సంథింగ్ ఈ సిరీస్లో ఒక సీక్రెట్ని హైడ్ అయితే చేస్తున్నారు. దాని వెనుకున్న డార్క్ స్టోరీ ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో ఫైనల్గా సిరీస్కి సంబంధించి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. December 5th సోనీ లీవ్లో మనకి ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 3, AI లవ్ స్టోరీ. తెలుసు కదా గైస్, వీక్లీ వచ్చేసి ఈటీవీ కథా సుధా సిరీస్ నుంచి ఒక వెబ్ ఫిలిం రిలీజ్ అయితే అవుతున్నట్టు ఈసారి AI లవ్ స్టోరీ ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ చేశారు. ఇది ఒక రొమాంటిక్ డ్రామా వెబ్ ఫిలిం లాగైతే ఉంది. నౌ ఈటీవీలో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 4లో హాలీవుడ్ ఫిలిం షీ రైట్స్ షార్ట్ గన్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లోనే రిలీజ్ అయితే అయి ఉంది. మూవీ వచ్చేసి క్రైమ్, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ R-rated డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి ఇండియన్ ఆడియోస్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఈ ఆడియోస్ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు గైస్. November 26th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. వితౌట్ రెంట్లోనే రిలీజ్ చేస్తున్నారు. అంతా ఓకే, కానీ IMDb రేటింగ్ బాగుంటేనే కదా మూవీ జోలికి మనం వెళ్తాము. సో ఈ ఫిలింకి యావరేజ్ IMDb రేటింగ్ 10కి 6.5 అయితే ఉంది. నెంబర్ 5, అరియల్లా. టైటిల్ విని తమిళ ఫిల్మ్ అనుకుంటారేమో, బ్రిటిష్ ఫిల్మ్ అనమాట. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఇయర్లో రిలీజ్ అయిన న్యూ ఫిలిమే ఇది. సో ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఛానల్ VR OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. నా చూడడానికి ఈ 3 ఆడియోస్ అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6 అయితే ఉంది. మూవీ సెన్సార్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువే, 1 hour 45 minutes వరకు అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. నెంబర్ 6, ఆన్ పావం పొల్లతాతు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. ఇందులో రియో రాజ్ అండ్ మాల్విక మనోజ్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చేసి రియో ఫిలిం అయితే మనం చూస్తున్నాము. అది జియో హాట్స్టార్లోనే అందుబాటులో అయితే ఉంది, తెలుగు ఆడియోలో కూడా. మూవీ అయితే ఇది బాగుంటుంది గైస్. సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫిలిం రీసెంట్గానే అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు. జియో హాట్స్టార్లోనే అప్లోడ్ అయితే ఉండబోతుంది. November లాస్ట్ వీక్ లేకుంటే December 1st వీక్లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది గైస్. సో తెలుగు ఆడియో వచ్చేసి మనకి థియేటర్స్లో రాలేదు, డైరెక్ట్గా జియో హాట్స్టార్లోనే అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం స్టీఫెన్. సో నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం అయితే వస్తుందన్నమాట. మూవీ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ మిథున్ బాలాజీ డెబ్యూట్ అనమాట. అండ్ రైటర్ వచ్చేసి గోమతి శంకర్. ఆల్సో తిను వచ్చేసి ఈ ఫిలింలో హీరో అనమాట. సో ఈ గోమతి శంకర్, మీరు సాయి పల్లవి నుంచి వచ్చిన గార్గి ఫిలిం ఐడియా ఉందా? అలానే వచ్చేసి 2024 ఇయర్లో వచ్చిన లవర్ ఫిలిం అయితే ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. ఆ 2 మూవీస్కి తిను వచ్చేసి రైటర్గా వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింకి రైటర్, ఆల్సో వచ్చేసి ఇందులో యాక్టర్ అనమాట. ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. December 5th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 8, 20s వాళ్ళకి దీని గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది అనుకుంటా. చిన్నప్పుడు తెగ చూసేవాళ్ళం. అదే ఈటీవీ అమృతం సిరీస్. లైక్ గైస్, ఈ అమృతం సిరీస్ వచ్చేసి ఇప్పుడు కూడా మనకి G5 ప్లాట్ఫామ్లో కొన్ని ఎపిసోడ్స్ చూడడానికి అందుబాటులో ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు ఈ అమృతం సిరీస్ మళ్ళీ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అయితే
కొత్తగా షూట్ చేసి కాదు ఫ్రెండ్స్, అదే ఓల్డ్ సిరీస్ వచ్చేసి వీడియో ప్లస్ ఆడియో వచ్చేసి క్వాలిటీ చేంజ్ చేసి మన ముందుకు మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నారు. అది కూడా యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ అయితే అవుతున్నాయి. అమృతం సిరీస్ అని చెప్పేసి యూట్యూబ్లో ఛానల్ అయితే ఉంది. అందులో వచ్చేసి నవంబర్ 24th నుంచి అంటే టుడేనే గైస్ ఎవ్రీడే వచ్చేసి 2 ఎపిసోడ్స్ అందులో అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. నెంబర్ 9 ఈ 2025 ఇయర్లో రిలీజ్ అయిన ఆస్ట్రేలియన్ ఒరిజినల్ ఫిలిం ప్రిమిటివ్ వార్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ వార్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ నవంబర్ 28th లయన్స్ గేట్ ప్లే ఇండియాలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 5.3 అయితే ఉంది. నెంబర్ 10 లండన్ కాలింగ్. ఇది 2024 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో గైస్ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు ఇండియాలో వచ్చేసి. బట్ వితౌట్ రెంట్లో పెట్టొచ్చు కదా, రెంట్లో పెట్టడం అయితే జరిగింది. సో మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 5.6 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా ఫిలిం ఆర్యన్. ఈ ఫిలింలో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్, మానస చౌదరి అండ్ తారక్ పొన్నప్ప మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. గైస్ ఈ మూవీలో వచ్చేసి స్టార్టింగ్ 20 to 25 minutes మూవీ వచ్చేసి అవుట్ స్టాండింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఇలాంటి స్టోరీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఒక అతను సెల్ఫ్ సూసైడ్ చేసుకొని 5గురిని చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి చనిపోతాడు. సో అది తను ఎలా చేశాడు అనేది ఆ మాస్టర్ ప్లాన్ వచ్చేసి మూవీలో చాలా బాగుంటుంది. అంటే ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చినప్పుడు 2 క్లైమాక్సెస్ అంటే ఫస్ట్ ఒక క్లైమాక్స్ వచ్చేసి ఉండింది, తర్వాత చేంజ్ చేశారంట క్లైమాక్స్ వచ్చేసి. మరి ఏ క్లైమాక్స్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉండబోతుందో చూడాలి. మరి లైక్ గైస్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 28th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 12 బ్రింగ్ హర్ బ్యాక్. ఈ 2025 ఇయర్లో వచ్చిన బెస్ట్ ఐఎండిబి రేటింగ్ ఫిలిం ఇది. సో మూవీకి 10కి 7.2 రేటింగ్ అయితే ఉంది. లైక్ గైస్ మీకు గుర్తుందా, బీఓడి వచ్చినప్పుడే ఈ ఫిలిం వచ్చేసి మీకు రికమెండ్ కూడా చేస్తున్నాము. మూవీ వచ్చేసి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి మనకి తెలుగు, తమిళ్ ఈ 2 ఆడియోస్ వచ్చేసి రిలీజ్ అవుతాయి. ఎప్పుడో వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ 2 ఆడియోస్ మనకి ఎక్కడ చూడడానికి ఉన్నాయంటే నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్లో వచ్చేసి తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సో ఈ ఆడియోస్ వచ్చేసి చూడడానికి ఉన్నాయన్నమాట. మస్ట్ వాచ్ ఫిలిం. సో చూద్దాం అనుకుంటే చూడండి, ఇది హారర్ మూవీ. నెంబర్ 13 G5 ఒరిజినల్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడటలేదు. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. ఇందులో రాజు కనకాల, వసంతిక అండ్ ఉదయ్ భాను మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో మీ అందరూ తెలుసు కదా, ఈ సిరీస్ మనకి ఫస్ట్ వచ్చేసి October 31st కన్ఫామ్ అయితే చేశారు. బట్ అప్పటికి ఈ సిరీస్ అనేది కంప్లీట్ కాకపోవడం వల్ల మనకి ప్రీమియర్ అయితే చేయలేదు. నౌ ఈ సిరీస్ G5 ప్లాట్ఫామ్లో కమింగ్ వెరీ సూన్. లైక్ గైస్ డిసెంబర్లో అయినా ప్రీమియర్ కన్ఫర్మేషన్ ఉంటుందేమో చూడాలి, వెయిట్ చేయండి. త్వరలోనే ఈ సిరీస్ మనకి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 14 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో మరో 2 డేస్లో వచ్చేసి ఈ సిరీస్ మనం చూడబోతున్నాం. నవంబర్ 26th నెట్ఫ్లిక్స్లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ వాల్యూమ్ రిలీజ్ ఉండబోతుంది. సో ఫస్ట్ వాల్యూమ్ నుంచి టోటల్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు గైస్. ఫస్ట్ ఎపిసోడ్ డ్యూరేషన్ 1 hour 8 minutes వరకు అయితే ఉండబోతుంది. సెకండ్ ఎపిసోడ్ 54 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ 1 hour 6 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ ఎపిసోడ్ 1 hour 23 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో టోటల్ 4 ఎపిసోడ్స్ వెనస్డే రోజు నవంబర్ 26th నెట్ఫ్లిక్స్లో చూడడానికి మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు గైస్. వెయిట్ చేయండి, రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 15 మాస్ జాతర. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామా కామెడీ ఫిలింగా తీసుకొని వచ్చారు. రవితేజ అండ్ శ్రీలీల రవిచంద్ర గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. గైస్ ఇలాంటి ఎన్ని మూవీస్ అనేవి మనం చూస్తుంటాం. సో నథింగ్ న్యూ అనమాట. ఇందులో మనకి కొత్తదనమే చూడడానికి అస్సలు లేదనమాట. అలా అయితే ఈ ఫిలిం తీసుకొని వచ్చారు. అదే రొటీన్ కామెడీ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్. సో మూవీలో వచ్చేసి యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్ని కావాలంటే అన్ని అయితే ఉన్నాయి. లైక్ 6-7 అయితే అనుకుంటా అన్ని యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫిలిం వచ్చేసి జస్ట్ ఫర్ ఫ్యాన్స్ నచ్చుతోంది.
ఒక టైం పాస్కి చూడవచ్చు, అంతేగాని నథింగ్ న్యూ. సో ఇప్పుడు ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఎవరైనా ఈ ఫిలిం థియేటర్స్లో చూడకుండా ఉంటే ఒక్కసారి రవితేజ గారి కోసం, తన పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫిలిం వచ్చేసి ఒకసారి చూడవచ్చు అనమాట. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో November 28 ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్ 2023 ఇయర్ అండ్ 2024 ఇయర్లో వచ్చినట్టు రవితేజ గారి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వచ్చేసి రాలేదన్నమాట. ఈ ఇయర్ ఒక్క ఫిలిమే రిలీజ్ అయింది. ఆ ఒక్క ఫిలిం కూడా ఇలా అవుట్పుట్ అనేది తీసుకుని వచ్చారు. సో గైస్, రవితేజ గారి నుంచి మీరు లాస్ట్ గా బ్లాక్ బస్టర్ ది బెస్ట్ అనిపించిన ఫిలిం ఏంటో మీరు చూసున్నది కామెంట్ చేయండి. నెంబర్ 16 జింగిల్ బెల్ హిస్ట్. ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. November 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 17లో ఉన్న ఫిలిం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో తిరువీర్, శ్రావ్య అండ్ రోహన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ థియేటర్స్లో వచ్చి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మస్ట్ వాచ్ ఫిలిం అనమాట. సో థియేటర్స్లో చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి అప్లోడ్ చేస్తున్నారు. December 5 ఈ ఫిలిం వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో థియేటర్స్లో ఈ ఫిలిం అనేది చాలామంది మిస్ అయ్యే ఉంటారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం మిస్ అవ్వకండి. December 5 G5 ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 18 బాహుబలి ది ఎపిక్. సో ఈ వర్షన్ 3 hours 45 minutes డ్యూరేషన్తో వచ్చిన ఈ న్యూ వర్షన్ వచ్చేసి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి. ఈ వర్షన్ వచ్చేసి గైస్ జియో హాట్స్టార్లో ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో వచ్చేసి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. అలానే మనకి నెట్ఫ్లిక్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళైతే రిమూవ్ అయితే చేశారు. మనకి జియో హాట్స్టార్లో బోత్ పార్ట్స్కి సంబంధించి వర్షన్ అయితే ఉంది, కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చేసి అసలు రిమూవ్ కూడా చేసేయడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ ఈ బోత్ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి ప్రీమియర్ అయితే ఉండవచ్చు. అది డిసెంబర్ మంత్లో అయితే ప్లాన్ చేయవచ్చు గైస్. సో వెయిట్ చేయండి. డిసెంబర్లో ఈ బాహుబలి ది ఎపిక్ వచ్చేసి మనకి చూడడానికి జియో హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. డేట్ అనౌన్స్మెంట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే గైస్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.